సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 37వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 37వ మాటను మాట్లాడే మాటల గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫలే గురించి నా అనుభవ సాక్ష్యం గురించి అలా మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రములు 7 మాటలతో స్తుతించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ఈ కార్యక్రమాలను ప్రసారం చేయడం జరుగుతుంది. అంతేమాత్రం కాకుండా దేవునికి 1000 స్తుతి స్తోత్రములు చెల్లించడం గురించి పాత నిబంధనల నుంచి 333 పత్రికల నుంచి 333 సువార్త పాఠ్యం నుంచి 333 వాక్యాలు నన్ను 333 ఎపిసోడ్లుగా మీ అందరికీ ఈ 1000 స్తోత్రముల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టీలో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు
నిరుపేదలైన డైలీ కూలీలుగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉంటూ అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వారు ప్రతిరోజు కూడా ఇడ్లీ అమ్ముకుంటూ అటువంటి పనులు చేసుకుంటూ నిరుపేదలుగా అనేక మంది ఆ రోజుల్లో ఉండేవారు. మరి నేడు నిరుపేదలైన వారసులుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అటువంటి తల్లిదండ్రులుగా మనకు సపోర్ట్ చేసినటువంటి అటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా మరి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి రెండవ మాట, 1965లో వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు మరి కార్మికులుగా ఆ రోజుల్లో చిన్నపిల్లలుగా ధాన్యం బస్తాలను ఎత్తడం, కుప్పలు నూర్చడం, కలుపు తీతలకు వెళ్ళటం, చెరక తోట పనులకు వెళ్ళటం, మరి కోతలకు వెళ్ళటం, అనేక రకాలుగా ఆ రోజుల్లో పనులు చేయటం నేను చూడటం జరిగింది. మరి 2024 సంవత్సరంలో నేడు నిరుపేదలైన పిల్లలను చదివించడానికి మరి అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. మరి తల్లిదండ్రులుగా మరి అప్పైన కష్టమైన, నష్టమైన మరి అప్పులు చేసి పిల్లలను మంచి స్కూల్లో జాయిన్ చేసి తల్లిదండ్రులుగా మరి పిల్లలు చదివిస్తున్నారు. అంతేమాత్రంగా కాకుండా మరి ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే తల్లిదండ్రులుగా మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని అప్పులు చేసి ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా మరి ఫారిన్ పంపిస్తున్నారు. అటువంటి మరి తల్లిదండ్రులకు మనందరం కూడా మరి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మూడవ రకం చూసినట్లయితే, మూడవ రకం మాట 1965లో నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని మరి పల్లెటూర్లలో అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను ఆ రోజుల్లో రెండవ కొడుకుగా, ఇంటిలో ఉన్నటువంటి రెండవ కొడుకుగా ఉన్నటువంటి వారు వారిని మరి సరిగ్గా చూడకుండా, సరైన భోజనం పెట్టకుండా, సరైన బట్టలు ఇవ్వకుండా మరి రెండవ కొడుకుగా ఉన్నటువంటి ఆ కొడుకు వారిని అనాథ ఆశ్రయాలలో తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టడం ఆ రోజుల్లో జరిగేది. 2024లో నేడు చూసినట్లయితే వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు మరి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, వారికి పెన్షన్లు వస్తున్నాయి. అనేక రకాలుగా వారి ద్వారా డబ్బు రావడం ద్వారా రెండవ కొడుకుగా ఉన్నటువంటి కొడుకు ఈ రోజుల్లో ఆ ముగ్గురిని, వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను ఇంటిలోనే పెట్టుకుని మంచి భోజనం పెట్టి, మంచి బట్ట కట్టి, ఎందుకంటే వాళ్ళ ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ రెండవ కొడుకుగా ఉన్నటువంటి కొడుకు ఆ ఇంట్లో పెట్టుకుని వారిని మంచిగా చూస్తున్న ఆ రెండవ కొడుకుకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాలుగో మాట, 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు ప్రతి ఆదివారం మాత్రమే సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి, మహింపరిచి, ఆరాధించి మిగిలిన రోజులన్నీ కూడా రోడ్డు పక్కన చిన్న ఇడ్లీ బండి పెట్టుకుని ఇడ్లీలు అమ్ముకుంటూ అటువంటి జీవనోపాధి మరి గడిపే అటువంటి నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు ఆ రోజుల్లో ఉండేవారు. 2024 సంవత్సరంలో నేడు పుట్టుక క్రైస్తవులుగా వారసులుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటూ గొప్పగా ఆశీర్వదించబడడానికి కారణం తల్లిదండ్రుల యొక్క కష్టే ఫలి, వారు చేసిన గొప్ప ప్రార్థన. అందుకే తల్లిదండ్రులుగా మనందరము వారికి కృతజ్ఞతలు ఎప్పుడూ చెల్లించాలి, నిత్యము చెల్లించాలి. ఐదో మాట, 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ కష్టే ఫలితో చాలా పేదరికంతో సువార్త సేవలు చేసేవారు. అటువంటి పాస్టర్లు ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనే ప్రార్థనలు పెడుతూ మరి ప్రార్థన అయిన తర్వాత వారికి సరైన భోజనం లేదు, వెళ్ళటానికి మరి ఆ రోజుల్లో ట్రైన్లు కానీ బస్సులు కానీ లేక ఆ ఇంట్లోనే ప్రార్థన పెట్టి ఎంతో నడుచుకుంటూ వెళ్ళి అటువంటి సువార్త సేవ కష్టే ఫలితో చేసిన ఆ సువార్త సేవకులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 2024లో నేడు అటువంటి సువార్త సేవకులుగా పుట్టినటువంటి వారసులుగా ఈ రోజుల్లో 3 రకాలుగా పాస్టర్లు ఉంటున్నారు. ఒక రకం, మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పట్టణాలలో, పల్లెటూర్లలో, ఫారిన్ కంట్రీస్లో మరి ఆ పాస్టర్లు ఆస్తులు మంచిగా సంపాదించడం ద్వారా పెద్ద చర్చిలు కట్టడం, పెద్ద ఫంక్షన్ హాల్లు తీసుకోవడం, మరి టీవీ ద్వారా లైవ్ ప్రోగ్రాలు పెడుతూ అనేక రకాలుగా గొప్ప సువార్త సేవ చేస్తూ కోటీశ్వరులుగా ఆశీర్వదింపబడుతూ గొప్ప దైవ సేవకులుగా మరి పేరు ప్రత్యేకతలు పొందిన దైవ సేవకులు కొందరైతే, రెండవ రకం పైన పాస్టర్లు మరి ఏసీటీసీ ద్వారా కానీ అనేక రకాలుగా బైబిల్ ట్రైనింగ్లు అవుతూ అనేక చోట్లకు జీతాలకు మరి పాస్టర్లుగా వెళుతూ ఆ వెళ్ళిన వారు ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘ పాస్టర్లతో గొడవలు, ఆ సంఘస్థులతో గొడవలు, సంఘ పెద్దలతో గొడవలు, శ్రేణ సమతంతో గొడవలు పెట్టుకుని ఆ సంఘాన్ని 2 పాయలుగా చీల్చివేసి ఆ సంఘాల్లో అనేక రకాలుగా గొడవలు పెట్టే పాస్టర్లు రెండవ రకం పాస్టర్లు. మరి మూడో రకం పాస్టర్లు చూసినట్లయితే
మరి 59 ఏళ్లకు పూర్వము ఏ రకంగా ఈ పేదరికంలో ఉండి స్వార్థ సేవ చేస్తారో అదే రకంగా ఈ రోజులో కూడా కొండల్లో కోనాల్లో అనేక పల్లెటూర్లలో పేదరికంతో ఉంటూ కట్టుకోవడానికి బట్ట లేకుండా తినడానికి తిండి లేకుండా మరి నడిచి వెళ్ళడానికి వాహనాలు లేకుండా నడుచుకుంటూ కొండల్లో కోనల్లోకి వెళ్ళి ఈ రోజులో కూడా స్వార్థ సేవ చేస్తున్న అటువంటి మరి నిరుపేదలైన పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట 1965లో నాడు నిరుపేదలైన సంఘస్థులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక పల్లెటూర్లలో ఉంటూ మరి సంఘస్థులుగా వారం వారం అంతా కలిసికట్టుగా మరి సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ కలిసికట్టుగా సంతోషంతో సమాధానంతో పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండేవారు. మరి 2024 సంవత్సరంలో నేడు మరి చూసినట్లయితే ప్రతి సంఘాల్లో అన్ని సంఘాలలో సంఘ సత్యలకు ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ అన్ని సంఘాలలో ఉన్నటువంటి సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా 7 రకాలైన పరిచర్యలుగా ఉంటున్నారు. మరి సంఘ పరిచర్యలో ఒక రకంగా ఉంటున్నారు, మరి వాళ్ళ ఇళ్లలో 2వ రకంగా ఉంటున్నారు. మొదటిగా సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ఉంటుంది, కానీ వారింటిలో మామయ్యగా కోడలను బాధపెడతాం, తండ్రిగా కూతుర్ని కొడుకుని బాధపెడతాం, భర్తగా భార్యని బాధపెడతాం, బంధువులను బాధపెడతాం, వియ్యంకుడిని విపరాలను బాధపెడతాం, అనేక రకాలుగా బాధ పెట్టే బుద్ధే మీకు బాగోలేదండి. 2వ రక సంఘములో శ్రీల సమాజంలో పెద్ద ప్రార్థనలు పరురాలుగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటూ మరి ట్రెజరర్గా అనేక రకాలుగా పదవులు శ్రీల సమాజంలో తీసుకుంటూ ఆ సంఘములో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ మీ ఇంటిలో మాత్రం కోడలను బాధపెట్టే అత్తగా, కొడుకుని కూతుని బాధపెట్టే తల్లిగా, భర్తను బాధపెట్టే భార్యగా అటువంటి బుద్ధే మీకు బాగోలేదండి సిస్టర్. 3వ రకం సంఘములో బైబిల్ చదవటంలో చాలా మంచి పేరు ఉన్నది, కానీ వారింటిలో వదిలిని బాధపెట్టడం, అన్నని బాధపెట్టడం, తల్లిని బాధపెట్టడం, తండ్రిని బాధపెట్టడం, భర్తను బాధపెట్టడం అటువంటి బుద్ధే మీకు బాగోలేదు సిస్టర్. 4వ రకం సంఘములో గాయకురాలుగా పాటలు పాడటంలో మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలోనే మీ అత్తను, మీ మామయ్యను, మీ భర్తను, మీ పిల్లలను బాధ పెట్టే బుద్ధే బాగోలేదు సిస్టర్ మీకు. 5వ రకం సంఘములో మీ చర్చిలో ట్రెజరర్గా మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలో మీ భార్యను, మీ పిల్లలను, భర్తను, బంధువులను, వియ్యంకుడిని, విపరాల్ని, అల్లుడిని, కోడల్ని అందరినీ బాధ పెట్టే బుద్ధే మీకు బాగోలేదు బ్రదర్. 6వ రకం సంఘములో మీ సంఘములో మ్యూజిక్ టీమ్గా మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలో అన్నను, వదినను, తల్లిని, తండ్రిని బాధ పెట్టే బుద్ధే మీకు బాగలేదు బ్రదర్. 7వ రకం సంఘములో సంఘ పాస్టర్గా వాక్యం చెప్పే మంచి పేరు ఉన్నది, కానీ సంఘానికి వెళ్ళి సంఘ పాస్టర్లతో గొడవలు, సంఘ పెద్దలతో గొడవలు, సంఘ శ్రేణ సమాజంతో గొడవలు, యవనస్తులతో గొడవలు, అందరితో మీరు గొడవలు పెట్టుకోవటమే మీ బుద్ధే బాగోలేదు పాస్టర్ గారు. కనుక అందుకోసమే మీ నోటిని అదుపు చేయండి, అందుకోసమే మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము సమాధానంగా దీవించబడతారు. మరి 7వ మాటతో 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండేవారు. వారానికి ఒక్కసారే చర్చికి వెళ్ళిన వారి కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యాలతో ఒకే కుటుంబంలో అందరం ఉండేవారు. మరి 2024 సంవత్సరంలో నేడు క్రైస్తవ కుటుంబాలలో పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు, 24 గంటలు దేవుని వాక్యం ఉంటున్నారు, కోటీశ్వరులుగా సొంత ఇల్లు, అనేక కారుల్లో, అనేక రకాల విమానాల్లో తిరుగుతున్నారు, అనేక రకాలుగా దేవుని వాక్యం మీ ఒంటిని పట్టి ఏది అడిగినా కానీ రిఫరెన్స్తో సహా మీరు వాక్యం చెప్పే అటువంటి మీరు మీ ఇంటిలో మీరు ఎలా ఉంటున్నారంటే ఒకే ఇంటిలో ఉంటున్న 2వ అక్క చెల్లెలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న 2వ అక్క చెల్లెలను విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న అక్కను చెల్లెలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న అక్కను చెల్లెలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అక్క తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అక్క తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరిని విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకోసమే బ్రదర్ సిస్టర్ మీ నోటిని అదుపు చేయండి, అందుకోసమే బ్రదర్ సిస్టర్ మీ మాటను పొదుపు చేయండి, అందుకోసమే బ్రదర్ సిస్టర్ మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, దీవెనలు ఉంటాయని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం.
స్తుతిగీతం విన్న తర్వాత రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫలే అనుభవ సాక్ష్యాల గురించి సాక్ష్యం ఇచ్చేదా. అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకాలుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రాల గురించి ఇప్పుడు మీ అందరికీ సాక్ష్యం ఇచ్చేదా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును. ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పార్ట్లో మొదటి అనుభవ సాక్ష్యం నా 59 ఏళ్లలో 333 మంది మాట్లాడే మాట సపోర్ట్ చేసిన వారిలో 37వ మాటను మాట్లాడిన వారు పొలమూరి సుశీల, ఈదా నర్సు, మూర్తి, అన్నా వదిన. ఆ రోజుల్లో మరి నాకు మాట సపోర్ట్ చేసిన అన్నా వదినలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించినటువంటి ఈదా నరసింహమూర్తి, సుశీల గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా. మరి రెండవ అనుభవ సాక్ష్యం 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో ఎంతో బాధపడుతూ పోలీసు ఉద్యోగం వస్తుందని, కండక్టర్ ఉద్యోగం వస్తుందని, నిరుద్యోగ సమస్యతో మరి భోజనం కూడా లేకుండా, వండుకోవడానికి పాత్ర లేకుండా, కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా, పడుకోవడానికి తిండి లేకుండా, మరి 25 పైసలతో 4 ఇడ్లు తిని
4 గ్లాసులు నీళ్లు తాగి ప్రతిరోజు అలాగే పశువులతో పడుకునేవాడిని. అటువంటి సమయంలో మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో నాడు ఉద్యోగం లేకుండా అటువంటి సమయంలో అటువంటి తిరుగుతున్నప్పుడు మరి ఇంద్రనగరంలో ఉన్నటువంటి లేబర్ అడ్డపై ఒక ఆయన నన్ను పనికి పిలిచి 50 రూపాయల కూలి ఇచ్చి టైల్స్ పని నేర్పడం జరిగింది. ఆ టైల్స్ పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వారందరికంటే పని నేను మంచిగా నేర్చుకుంటానని, వారందరికంటే కూలి నాకు ఎక్కువ వస్తుందని మరి నేను వేసుకెళ్ళిన సైకిల్ని వెనక చక్రము ముందు చక్రము ఫినిష్తో గుచ్చేసేవారు. అంతే మాత్రమే కాకుండా మధ్యాహ్నం నేను భోజనం చేద్దామని నేను టిఫిన్ బాక్స్ మూత తీసేసరికి అన్నమంతా తినేసి ఆ అన్నం బాక్స్లో ఒకరోజు సిమెంట్ నింపేవారు, ఒకరోజు ఇసుక నింపేవారు, ఒకరోజు గేదె పేడని నింపేవారు, ఒకరోజు కుక్క లెటర్ని నింపేవారు, ఒకరోజు ఆ టాయిలెట్ కూడా వేసి ఆ బాక్స్లో పెట్టేవారు. ఆ బాక్స్ మూత తీసి మరి తినడానికి డబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళటానికి కూడా సైకిల్ తొక్కుకోవడానికి లేకుండా మరి భోజనం చేయకుండా అటువంటి కష్టాలు పెట్టినప్పటికీ ఎంతో పట్టుదలతో మరి మార్బుల్ పని, గ్రెనేట్ పని, టైల్స్ పని నేర్చుకోవడం జరిగింది. మరి 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. పనికి వెళ్ళి మరి రావటం, ఆ డబ్బులు సరిపోనందుకు మరి అప్పులు చేసి వడ్డీలు కడుతూ అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. 5వ అనుభవ సాక్ష్యం 1991లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల అద్దె ఇల్లు తీసుకుని ఉండటం జరిగింది. మరి వెంకటగిరిలో 450 రూపాయలకు అద్దె ఇల్లు తీసుకుని ఉండటం జరిగింది. 6వ అనుభవ సాక్షి చూసినట్లయితే ఎప్పుడైతే ప్రతి మధ్యాహ్నం భోజనం లేకుండా 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నైటు సైకిల్ నడుపుకుంటూ వస్తున్నానో సరైన భోజనం లేనందుకు 7 రకాలైన అనారోగ్యాలు నాకు రావడం జరిగింది. 7 రకాలైన అనారోగ్యాలలో మొదటి రకం అనారోగ్యం ఏంటంటే 20 ఏళ్లుగా జలుబుతో బాధపడడం జరిగింది. ఆ జలుబుతో బాధపడుతున్నప్పుడు మరి కృష్ణానగర్లో ఉన్నటువంటి ద్వారకానాథ రెడ్డి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆపరేషన్ చేసినప్పుడు మరి ఆపరేషన్ మంచిగా చేశారు అని నేను అనుకున్నప్పుడు మరి ఆ డాక్టర్ ఆపరేషన్ చేసి ఆ ముక్కులో మరి గాజుబొట్ట మర్చిపోవడం జరిగింది. మరి అద్దము మరి పట్టుకుని నాకు నేనగానే కత్తిరి పట్టుకుని ఆ గాజుబొట్ట లాగినప్పుడు మరి ఒక 2 జనలో గాజుబొట్ట మరి ముక్కులో ఆపరేషన్ చేసి మర్చిపోవడం జరిగింది. ఈ రకంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 7వ రక అనుభవ సాక్ష్యం ఏమిటంటే 1994లో దేవుని దర్శనము, దేవుని వాక్యము, దేవుని స్వస్థత, ఈ రకంగా ఇన్ని రకాల అనారోగ్యంతో బాధపడి ఆర్థిక సమస్యలతో బాధపడి ఇంటద్దెలు కట్టుకోలేక వడ్డీలు కట్టలేక ఇన్ని రకాలుగా సమస్యలతో బాధపడుతున్నప్పుడు మరి దేవుని దర్శనం, స్వస్థత 1994లో వాక్యం స్వస్థత జరిగినప్పుడు మరి యేసుక్రీస్తు 7 మాటలు మాట్లాడే మాట కంటే ముందుగా యేసుక్రీస్తు పొందిన ఆ శ్రమలు చూసినట్లయితే మరి 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రపురవతులు, 3 సార్లు కింద పడిపోవటం, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో లోతైన గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 150 విడిపోయిన గాయాలు, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు సిందించి శిలువపై మాట్లాడిన 7 మాటలలో మొదటి మాటను నేను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్పడం, ఇటువంటి వాక్యాలను తెలుసుకున్న నేను ఆ వాక్యాన్ని పట్టుకొని 3వ పార్ట్లో 30 ఏళ్లుగా 7 మాటలతో ఏ రకంగా దేవుని స్తుతి స్తోత్రం చెల్లించానో చూసినట్లయితే 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 7 మాటలతో 7 రకాలుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించుట కొరకు పాత నిబంధన 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 37వ స్తోత్రం, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం, ఆకాశవాహనుడైన వచ్చి దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నం మయపరచుట కొరకు ప్రత్యేక వాక్యంలో 23 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములో 37వ స్తోత్రం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము, అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మీ కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచడం వరకు స్వార్థ పాఠ్యంలో 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 37వ స్తోత్రం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, దేవుని కుమారుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచడం ద్వారా మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధి, సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి
పరిశుద్ధ దినం కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే డైలీ కూలి పనులు చేస్తున్నారో, ఎవరైతే వారం వారం చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో వారందరూ కూడా మీరు ప్రతి ఆదివారం వెళ్ళి దర్శనం భాగ్యం ఇవ్వండి. అంతే మాత్రం కాకుండా వారం వారం అయ్యే ఖర్చులోంచి కూడా మీరు దర్శనం భాగ్యం ఇవ్వండి. అలా నెల నెల జీతం తీసుకున్నవారు ప్రతి నెల నెల దర్శనం భాగ్యం ఇవ్వండి. ప్రతి నెల నెల అయ్యే ఖర్చులోంచి కూడా మీరు దర్శనం భాగ్యం ఇవ్వండి. ఇచ్చినట్లయితే దేవుని వాక్యం తెలియనటువంటి వారు ఇటువంటి వాక్యాలు విని దేవుని వాక్యం తెలుసుకున్న కుటుంబాలను మార్చే కుటుంబంగా మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సమృద్ధిగా మీరు ఆశీర్వదించబడతారు. ఎక్కడైతే మీరు ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకుంటున్నారో ఆ సంఘానికి మీరు ఖచ్చితంగా దశమ భాగం ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి దేవుడిని మీరు గొప్పగా ఆశీర్వదిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు సాయంత్రం మరి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప, క్రైస్తవులకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఈ రోజంతా దేవుడు కాసి కాపాడేందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించే గొప్ప భాగ్యం, ప్రార్థన చేసే భాగ్యం క్రైస్తవ కుటుంబాలుగా దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలలకు, అలాగే పుట్టినరోజు జరుపుకునేవారు, మరి పెళ్లిరోజు జరుపుకునేవారు, మన హాస్పిటల్లో సంపూర్ణ స్వస్థ పొందుకుని వచ్చేవారు, విదేశాల నుంచి వచ్చేవారు, విదేశాలకు వెళ్ళేవారు, విమానాలు, ట్రైన్లు, బస్సులు, లారీలు, మరి కార్లు, మరి ఆటోలు, మరి స్కూటీలు, బైకులు, అన్ని సైకిళ్ళు నడిపే ప్రయాణికులందరినీ కూడా కాసి కాపాడినందుకును, అలాగే మరి గవర్నర్లను, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ముఖ్యమంత్రులని, పోలీస్ అధికారులని, డాక్టర్లని, నర్సులను, అలాగే జడ్జిలను, లాయర్లను, పోలీస్ అధికారులు అందరినీ కూడా కుటుంబాలని కాసి కాపాడినందుకు దేవునికి ప్రతిరోజు మన కృతజ్ఞత చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో సంతోషం, సమాధానము, సమృద్ధి దయచేస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతి స్థిరించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున దేవుని దయతో 37వ ఎపిసోడ్లో 37వ మాట గురించి, 37వ స్తుతించడం గురించి, 37వ మహిమపరచడం గురించి, 37వ గణపరచడం గురించి, 37వ కృతజ్ఞత కానుకల గురించి, 37వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 37వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 37వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 37వ కలిసే మాట గురించి, విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించు. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన, నేను మీరు అందరూ కలిసి చేసే ప్రార్థన ఏమిటంటే, మొదటి పార్ట్లో నేను చెప్పిన విధంగా నిరుపేదలుగా డైలీ కూలి పని చేసుకునే వారి కొరకు, నిరుపేదలుగా చదువుకునే స్తోమత లేని వారి కొరకు, నిరుపేదలుగా వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రుల కొరకు, నిరుపేదల అయినటువంటి అన్ని కులాలలో, అన్ని మతాలలో ఉన్న వారి కొరకు, నిరుపేదలైనటువంటి వారు పుట్టుక క్రైస్తవుల కొరకు, నిరుపేదలైన పాస్టర్ల కొరకు, నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాల కొరకు, నిరుపేదలైన ప్రతి అందరి కొరకు మరి మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాము. అంతే మాత్రం కాకుండా అనేక మంది వివాహాలు జరగక, ఉద్యోగాలు రాక, పిల్లలు పుట్టక, విదేశాలకు వెళ్ళటానికి లేక అనేక రకాలుగా బాధపడుతున్న కుటుంబాలందరి కొరకు మీరు నేను కలిసి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రస్తుతమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇదేనాని 37వ ఎపిసోడ్ చెప్పే భాగ్యంలో దయచేసిన స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే టీవీ ముందు, యూట్యూబ్లో ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాలపై మీ హస్తం ఉంచండి, మీకు కాపుదలు ఉంచండి. వారి సమస్యలను కొట్టివేయండి. ఇప్పుడే వారి గృహాల్లో వివాహాలు జరగాలి, ఇప్పుడే వారి గృహాల్లో ఉద్యోగాలు రావాలి, వారి గృహాల్లో గర్భఫలంగా బిడ్డలు పుట్టాలి, ఇప్పుడే వారి గృహాల్లో సంతోషం కలగాలి, సమాధానం కలగాలి, సంపూర్ణ స్వస్థత కలగాలి. అనేక మందికి నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవులకు జన్మనివ్వాలి. అలాగే ప్రభు అనేక మంది బిడ్డలకు బాధపడుతున్న వారికి గర్భఫలగా మీరు బిడ్డలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభు. ఈ దినాన్ని ప్రభు ఇలా ఈ రీతిగా మీ పాదసన్నిధిలో ప్రార్థించే ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సంతోషం, సమాధానం, సమృద్ధి చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. అలాగే పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అంతే మాత్రం కాకుండా అనేక మంది మీ పాద సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో అడిగినవన్నీ కూడా ఈరోజే ఈ కార్యక్రమం ద్వారా మీరు దయచేస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటూ, అలా చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, యవనస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, ఉద్యోగస్తులుగా, భార్య భర్తలుగా ఉద్యోగ నిమిత్తమై మరి కారులో, బైకుల్లో, ట్రైన్లో, విమానంలో, ప్రయాణంలో వెళ్ళి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు కాసి కాపాడినందుకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటూ మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించబడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. ఈ దినాన 37వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటూ ఈ 37వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 37వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.